ఓకే, రికార్డింగ్ ఆన్ చేయండి. రికార్డింగ్ బటన్ ఎవరు టచ్ చేయకండి, మిగతా వాళ్ళు ఎవరు. ఆన్లో ఉంది కదా, ఫైన్. అండ్ లాస్ట్ డే మీకు ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. అది టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్. ఒక ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ చాట్ బాక్స్లో ఉంది, చూడండి. టైప్స్ ఆఫ్, ఇంకా టాపిక్ పైకి వెళ్ళండి. అనిపించలేదా? ఇదే. సో టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్. సో డాక్యుమెంట్స్ టైప్ ఏంటి? ఎస్ఏపిలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ R2R పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జిఎల్ పోస్టింగ్ అనమాట. ఎస్ఏ డాక్యుమెంట్ ఉంది. ఎస్ఏ అంటే ఏంటి? కంప్లీట్గా ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ అని అర్థం. డాక్యుమెంట్ని రివర్స్ చేస్తారు. రివర్స్ చేస్తే ఏబి డాక్యుమెంట్ అవుతుంది. తర్వాత అకౌంట్ పేయబుల్లో కేఆర్ డాక్యుమెంట్, కేజెడ్ డాక్యుమెంట్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇంకా క్రిందికి వెళ్ళండి. అకౌంట్ రిసీవబుల్. ఏఆర్ అంటే అకౌంట్ రిసీవబుల్. డిఆర్ అంటే ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్ అని అర్థం. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్ అన్ని ఎందుకు ఉపయోగపడతాయి? ట్రాన్సాక్షన్ టైప్ ని క్లాసిఫై చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏ ఉంది, ఏ అంటే ఎసెట్ అకౌంట్ కి సంబంధించింది. ఏఎఫ్ ఉంది, డిప్రిసియేషన్ కి సంబంధించింది. డిప్రిసియేషన్ అంటే ఎసెట్స్ పైన అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ ని క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది డాక్యుమెంట్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అండ్ ఫ్రీ డిఫైన్ డాక్యుమెంట్స్ అంటారు. సిస్టంలో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంటాయి. సో మనం వీటిలో కొన్ని డాక్యుమెంట్స్ ని యూజ్ చేస్తాము. ఈ డాక్యుమెంట్స్ మనం నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. చాట్ బాక్స్ లో చూడండి, ఒకసారి నేను ఒక ఇమేజ్ ఒకటి పోస్ట్ చేశాను. చాట్ బాక్స్ లో వస్తుంది, మీకు లోడ్ అవుతుంటుంది ఇది. సో వీటికి మనం నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేద్దాం. సో ఇవన్నీ స్టాండర్డ్ డాక్యుమెంట్స్ ఎస్ఏపిలో బై డిఫాల్ట్ గా ఉన్నాయి. మనం ఏమీ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో వీటికి ఈ డాక్యుమెంట్స్ ని బేస్ గా చేసుకుని వీటికి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. మనం క్రియేట్ చేయాలి. సో ఒకసారి గ్లోబల్ సెట్టింగ్స్ ఇమేజ్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, 8 కాన్ఫిగరేషన్ డిఫైన్ డాక్యుమెంట్ టైప్ అన్నాడు. OBA7 లో మనం డాక్యుమెంట్స్ ని ఆల్రెడీ డిఫైన్ చేసుకుని మనం చేయాల్సిన అవసరం లేదు. డాక్యుమెంట్ టైప్స్ అనేవి OBA7 లో ఆల్రెడీ ఉన్నాయి. తర్వాత స్టెప్ చూడండి, డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ FBN1. సో మనం ఈ 2 స్టెప్స్ చేసేస్తున్నాం. ఇప్పుడు 8th కాన్ఫిగరేషన్ అండ్ 9th కాన్ఫిగరేషన్ ఒకేసారి అయిపోతుంది. అంటే 8th కాన్ఫిగరేషన్ ఆల్రెడీ డిఫైన్ చేసే ఉంది. సో 8th కాన్ఫిగరేషన్ ని బేస్ గా చేసుకుని 9th కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాం. రెండు చేసేస్తున్నాం. 8th అండ్ 9th బోత్ ఆర్ ఎట్ ఏ టైం కంప్లీట్ చేస్తాం. ఓకే, బోత్ ఆర్ కంప్లీట్ చేస్తాం, ఎట్ ఏ టైం కంప్లీట్ చేస్తాం. డాక్యుమెంట్స్ అంటే తెలుసు కదా. డాక్యుమెంట్స్ అంటే ఏంటి? స్టాండర్డ్ డాక్యుమెంట్స్ డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంటుంది. డాక్యుమెంట్ టైప్ అనేది ఏం చేస్తుంది? అకౌంటింగ్ ఎంట్రీని క్లాసిఫై చేస్తుంది. అన్నమాట. అది. సో వెళ్ళండి, SPRO పాత్లోకి వెళ్ళండి. SAP లాగిన్ చేయండి. SPRO IMG. సో మనం డాక్యుమెంట్స్ ని ఫస్ట్ చూద్దాం. డాక్యుమెంట్స్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి.
నంబర్ రేంజ్ ఎందుకు చేస్తాము అనేది కూడా చెప్తాను మీకు. సో ఫస్ట్ మీరు వెళ్ళండి, డాక్యుమెంట్స్ టైప్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. తర్వాత 1 minute, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, డాక్యుమెంట్స్ టైప్ లోకి వెళ్ళండి. టీ కోడ్ ఓపెన్ చేయండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళి టీ కోడ్ ఓపెన్ చేయండి. ఎందుకండి OBA7 లాస్ట్ 4 digits అనేవి టీ కోడ్ అన్నమాట. ఎగ్జిక్యూట్ చేయండి. ఇవి డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి? టోటల్ గా 58 డాక్యుమెంట్స్ ఉన్నాయి. SAP లో 58 డాక్యుమెంట్స్ ఉన్నాయి. స్టాండర్డ్ ఇవన్నీ కూడా బై డిఫాల్ట్ గా డిఫైన్ చేసి ఉన్నాయి. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు. సో పొజిషన్కి వెళ్ళి SA డాక్యుమెంట్ తీసుకోండి. SA డబుల్ క్లిక్ చేయండి. SA డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఇక్కడ చూడండి ఏముంది, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ అన్నాడు. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ SA అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ పైన SA ఉంది, చూపించండి. SA అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. డాక్యుమెంట్ నంబర్ రేంజ్ 01 ఉంది. 01 ని బేస్ గా చేసుకుని నంబర్ రేంజ్ ఇవ్వాలి. ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? SA డాక్యుమెంట్ లో జరిగేటటువంటి కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ అన్నింటిని కూడా క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ SA డాక్యుమెంట్ ఉపయోగించి డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసాం. ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది బేస్డ్ ఆన్ ది నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ 01 ఉంది. ఆ నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. రైట్ సైడ్ ఉంది నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్. వెళ్ళండి, కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. ఇంటర్వెల్స్ మిడిల్ వన్. ఓకే, సో ఇక్కడ నంబర్ రేంజ్ ఎంత ఉంది? 01 చూసాం మనం. అక్కడ 01 ఉంది డాక్యుమెంట్ SAలో. 01 తీసుకోవాలి. స్టాండర్డ్ 01 ఇవ్వండి. ఇయర్ 2024. ఫ్రమ్ నంబర్ టు నంబర్. ఎగ్జాంపుల్ 1 to 1 ఇవ్వండి. అక్కడ 2 నంబర్ దగ్గర 1000 ఇవ్వండి. మామూలుగా అయితే లాక్స్ లో తీసుకోవచ్చు. లాక్స్ లో తీసుకుంటే బెటర్, బట్ మనం ఇట్లా తీసుకున్నాం, మీకు అర్థమవుతుంది ఈజీగా. మీరు సెకండ్ టైం నుండి లాక్స్ లో తీసుకోండి. 1 lakh to 2 lakhs, 1 lakh to 5 lakhs మీ ఇష్టం, ఎట్లా తీసుకోవచ్చు. ఎంటర్ చేయండి, సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ కి ఏం చేసాం? ఇక్కడ నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేసాం. సో SA డాక్యుమెంట్ పైన జనరేట్ అయ్యే నంబర్స్ అన్ని కూడా 1 to 1000. అంటే ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్ SA డాక్యుమెంట్ మీద ఒక ట్రాన్సాక్షన్ చేశారు, దానికి నెంబర్ జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. మీకు రేపు మార్నింగ్ అర్థం అవుతుంది. రేపు మార్నింగ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తాం మనం. సో 1 అంటే మీనింగ్ 1 to 1000 వరకు ఇచ్చాం. సో SA డాక్యుమెంట్ పైన జరిగేటటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ కి ఇక్కడ నుండి ఒక నంబర్ అనేది పిక్ అవుతుంది, సీక్వెన్షియల్ లో పిక్ అవుతుంది. మీరు ఫస్ట్ డాక్యుమెంట్ పోస్ట్ చేశారనుకోండి, డాక్యుమెంట్ 1 was posted అని వస్తుంది. సెకండ్ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు SAలో, డాక్యుమెంట్ 2 was posted అని వస్తుంది. థర్డ్ డాక్యుమెంట్ పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ 3 was posted అని వస్తుంది. ఇక్కడ ఇచ్చిన నంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, SA డాక్యుమెంట్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ ఉందో చూడండి. స్కైప్ ఓపెన్, ఇమేజ్ ఒకటి ఇచ్చాను కదా మీకు, ఇది కాదు, ఇక్కడికి వెళ్ళండి. స్కైప్ లో ఉంది. ఇది అవసరం లేదు. ఇంకో ఇది మనం చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఇమేజ్ ఇచ్చాను కదా, అది సరిపోతుంది మనకి. వీటి కూడా ఎక్స్ట్రా అవసరం అయితే చేద్దాం. 1 more ఇమేజ్ ఉంది చూడండి, స్కైప్ ఓపెన్ చేయండి. అది నెక్స్ట్ KR డాక్యుమెంట్. KR అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. వెళ్ళండి, SAP లోకి వెళ్ళండి.
బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ ఎస్పిఆర్ఓ అవసరం లేదు, బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్, అగైన్ బ్యాక్. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి కేఆర్ తీసుకోండి. కేఆర్ అంటే మీనింగ్ ఏంటి? వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. కంటిన్యూ చేయండి. డి సెలెక్ట్ చేయండి. ఎస్ఏ సెలెక్ట్ లో చేయొద్దు, డి సెలెక్ట్ చేయండి. అది కూడా సెలెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కేఆర్ డాక్యుమెంట్. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ 19 ఉంది ఇక్కడ, 19. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి. 19 కదా, ప్లస్ సింబల్ పైన ప్లస్ ఉంది చూడండి, ప్లస్ సింబల్ కనిపిస్తుంది చూడండి, క్లిక్ చేయండి. 19 ఇవ్వండి అక్కడ. 2024. నెక్స్ట్ ఇక్కడ నంబర్ ఎంత ఇచ్చారు? 1000 ఇచ్చారు. 1001 నుండి తీసుకోండి. 1001 to 2000. మీరు సేమ్ నెంబర్ తీసుకోకూడదు, 1000 తీసుకోకూడదు. ఆల్రెడీ ఇచ్చేసారు కదా, ఇంటర్వ్యూలో ఓవర్లాప్ అవుతుంది. 2 నెంబర్ దగ్గర 2000 ఇవ్వండి. సేవ్, ఎంటర్, సేవ్. వన్ మినిట్ లైన్ లో ఉండండి, 1 minute. ఓకే, సారీ, బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏముంది? నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ చూడండి.
సార్ సారీ డౌట్ ఇప్పుడు అడగచ్చా, మళ్ళీ క్లాస్లో మళ్ళీ మర్చిపోతాను అడుగుతున్నా. చెప్పండి. ఇది ఇప్పుడు మన సీరియల్ నెంబర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం నెంబర్ 0119 అని, వాటి వల్ల యూజ్ ఏం సార్? ఈ డాక్ నెంబర్ అయితే మనకు ఐడియా ఉంది, ఈ 0119 సెలెక్ట్ చేస్తున్నాం కదా, అవి ఎందుకు సార్? వాటి వల్ల యూజ్ ఏం మనకి? 19 అనేది ఎస్ఏ ఫర్ ఎగ్జాంపుల్ 01 ఉందండి, ఎస్ఏ డాక్యుమెంట్ కి స్టాండర్డ్ నంబర్ అనమాట అది 01 అనేది. 19 అనేది ఇప్పుడు ఎస్ఏపీలో ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి? 54 డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన నంబర్ అది. ఓకే, ఆ డాక్యుమెంట్ టైప్ సీరియల్ నెంబర్స్ అవి. అవునండి, అవును. క్లియరా సార్? ఎస్ఏపీలో టోటల్ ఎన్ని డాక్యుమెంట్స్ చూసాం మనం? 54 చూసాం కదా. 99 ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్తారు. అలాగే ఒకసారి బ్యాక్ వెళ్ళండి, ఎస్ఏపీలో వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్, ఇక్కడ అగైన్ బ్యాక్ వెళ్ళండి, మళ్ళీ వెళ్ళండి. టోటల్ ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి చూడండి, 58 ఉన్నాయి కదా. వీటికి సంబంధించిన సీరియల్ నెంబర్ ఇది కంప్లీట్ గా ఎస్ఏపీ వాళ్ళే డిఫైన్ చేస్తారు, ఈ నెంబర్ రేంజ్ అండ్ డాక్యుమెంట్ టైప్ అనేది. ఇక్కడ మనం ఏమి చేంజెస్ చేయడానికి ఉండదు. ఓకే, బట్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్ చేయొచ్చు, ఇన్వెంటరీ కానీ లేదంటే కాపీ చేసుకుని కానీ కూడా చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. అది ఎక్స్ట్రా అన్నమాట, అవసరం లేదు. స్టాండర్డ్ డాక్యుమెంట్స్ నే యూజ్ చేయాలి. ఓకే ఓకే సార్. రైట్. నెక్స్ట్ కేఆర్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ ఉంది? కేజెడ్. కేఆర్ అంటే ఏంటి? వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. నెక్స్ట్ కేజెడ్, ఇవి కాదు, ఇక్కడ చూడండి, ఇవన్నీ మనకు అవసరం లేదు, మనకు మేజర్గా అవసరమైనవన్నీ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ కాదే, ఇది క్లోజ్ చేయండి, ఇది క్లోజ్ చేయండి. అది ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. వన్ మోర్ ఇమేజ్, ఇది ఓపెన్ చేయండి. కేఆర్ కంప్లీట్ అయ్యింది. కేఆర్ తర్వాత ఏముంది? కేజెడ్ డాక్యుమెంట్. వెళ్ళండి. కేజెడ్ ఎక్కడ ఉంది చూడండి, కేజెడ్ అంటే ఏంటి? వెండార్ పేమెంట్. సెకండ్ వన్, మీరు పొజిషన్కి వెళ్ళి కూడా తీసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తుంది సెకండ్ వన్, లేదంటే పొజిషన్కి వెళ్ళండి. కేజెడ్ అంటే ఏంటి? వెండార్ పేమెంట్. డాక్యుమెంట్ టైప్ పైన కేజెడ్ ఉంది అంటే మీనింగ్ ఏంటి? వెండార్ పేమెంట్ చేస్తున్నామని అర్థం. డబుల్ క్లిక్ చేయండి దానిపైన. నంబర్ రేంజ్ 15 ఉంది, ఓకేనా. కంపెనీ కోడ్ పైన కంపెనీ కోడ్ ఇవ్వండి. ఈ 151901 అనేది స్టాండర్డ్ అండి, స్టాండర్డ్, మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, 15 ఇవ్వండి. సో మనం 2000 వరకు తీసుకున్నాం, సో 2001 తీసుకుంటున్నాం. 2000 తీసుకుంటే ఏమవుతుంది? ఇంటర్వెల్ అనేది ఓవర్లాప్ అవుతుంది. 2001 నుండి 3000 మీరు లాక్స్ లో తీసుకోండి. ఇది డెమో కాబట్టి నేను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి ఇలా చెప్తున్నాను. లాక్స్ లో కూడా తీసుకోవచ్చు, లాక్స్ లో కూడా తీసుకుంటారు. ఎంటర్, సేవ్. ఓకే, నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ ఏ డాక్యుమెంట్ ఉంది? డిఆర్ డాక్యుమెంటా? డిఆర్. పొజిషన్కి వెళ్తున్నాము, డిఆర్ తీసుకుంటున్నాము. డిఆర్ ఇవ్వండి. డిఆర్ డబుల్ క్లిక్ చేయండి. డిఆర్ అంటే ఏంటి? ఐఎమ్ సారీ, ఎవరు మ్యూట్ చేశారు? డిఆర్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ అని అర్థం. ఇక్కడ నంబర్ రేంజెస్ ఇవి మార్చేస్తున్నారు కొంతమంది. ఓకే ఫైన్, నో ఇష్యూ. ఇవ్వండి నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ క్లిక్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్కి వెళ్ళండి. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎంత ఉంది? 18నా? ఎంత ఉంది? 18 ఇవ్వండి. 2024. 3000 వరకు కంప్లీట్ అయింది. 3001 నుండి తీసుకోవాలి. మీరు 3000 తీసుకుంటే ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. 4000. ఎంటర్, సేవ్. నెక్స్ట్ డిఆర్ కంప్లీటెడ్. నెక్స్ట్ డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్. కస్టమర్ పేమెంట్ అని అర్థం. వెళ్ళండి.
బ్యాక్ వెళ్ళండి. డీజెడ్ అంటే కస్టమర్ పేమెంట్ అని అర్థం. డబుల్ క్లిక్ చేయండి. 14 ఉంది. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేయండి. MR11 కంపెనీ కోడ్ ఇంటర్వెల్ పైన క్లిక్ చేస్తున్నాం. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయాలి. 14 2024 ఎంటర్ సేవ్. ఓకే, సో ఈ నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ డీజెడ్ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ ఇచ్చాం. ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి ట్రాన్సాక్షన్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. సో మీకు టుమారో క్లాస్ లో మీకు అర్థమవుతుంది ఎట్లా జనరేట్ అవుతుందో మీకు నేను చూపిస్తాను లైవ్ లో. ఓకే, నెక్స్ట్ సో డాక్యుమెంట్ టైప్స్ అన్ని కూడా క్రియేట్ చేసాం. నెక్స్ట్ ఏ ఉందా? అసెట్ అకౌంటింగ్ సంబంధించింది ఒకటి ఉంది, చూడండి, వెళ్ళండి. ఏ అంటే పొజిషన్కి వెళ్ళండి. అసెట్ అకౌంటింగ్ సంబంధించిన డాక్యుమెంట్. డబుల్ క్లిక్ చేయండి. 01 ఉంది, ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా, ఇంకా అవసరం లేదు. 01 ఉంది కాబట్టి అవసరం లేదు. 01 మనం ఆల్రెడీ ఇచ్చేసాం కదా, నాట్ రిక్వైర్డ్ అనమాట. ఓకే, రైట్. సో ఒకసారి అవి డాక్యుమెంట్ టైప్స్ ఓపెన్ చేయండి. చూడండి, మీకు యాక్చువల్గా ఇంతకుముందు ఒక షీట్లో నేను చూపించాను. అవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ ఇక్కడ కనిపించే మాత్రం మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడగచ్చు. జనరల్ లెడ్జర్ పోస్ట్ చేస్తే ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది? వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే ఏ డాక్యుమెంట్ జనరేట్ అవుతుంది? కేఆర్ డాక్యుమెంట్. వెండర్ పేమెంట్ చేస్తే కేజెడ్ జనరేట్ అవుతుంది. టిఆర్ అంటే కస్టమర్ ఇన్వాయిస్, డిజెడ్ అంటే కస్టమర్ పేమెంట్, ఏ అంటే అసెట్ అకౌంటింగ్ సంబంధించిందని చెప్పని ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ టోటల్గా ఎన్ని ఉన్నాయి? 6 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎస్ఏ అంటే ఏంటి, కేఆర్ అంటే ఏంటి, కేజెడ్ అంటే ఏంటి, ఇవన్నీ డాక్యుమెంట్స్, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఎందువల్ల అంటే మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, ఇంటర్వ్యూలో అడగచ్చు వీటి గురించి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా స్టాండర్డ్ డాక్యుమెంట్స్ అంటారు, ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్స్ అంటారు. ఓన్ గా క్రియేట్ చేసుకోవాలంటే కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ గా చేసుకుని కూడా చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్, అవసరం ఉండదు. ఒకవేళ మీరు ఓన్ గా ఎలా క్రియేట్ చేస్తారు డాక్యుమెంట్స్ ని? వెళ్ళండి, ఎస్ఏపీలోకి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డాక్యుమెంట్ ఉంది, సేమ్ ఇలాంటి డాక్యుమెంట్ ని ఇంకోటి క్రియేట్ చేయాలి. కాపీ యాజ్కి వెళ్ళండి. కాపీ యాజ్ క్లిక్ చేయండి. అంటే కాపీ అవుతుంది, సేమ్ పారామీటర్స్ అన్ని కూడా కాపీ అవుతుంది. ఇక్కడ నేమ్ అనేది మార్చుకోవాలి. ఇప్పుడు ఏ తీసేసి వేరే నేమ్ ఇస్తారు. ఎగ్జాంపుల్ ఏ తీసేసి వేరే నేమ్ ఇవ్వండి, ఏదన్నా ఒకటి ఇవ్వండి. ఎస్పీ ఎగ్జాంపుల్. ఎంటర్ చేయండి. చూసారా, ఎంటర్ చేసాం. సేవ్ చేయకండి, సేవ్ చేస్తే సేవ్ అయిపోతుంది, అవసరం లేదు. ఇట్లా కూడా చేసుకోవచ్చు, లేదంటే న్యూ ఎంట్రీలోకి వెళ్ళి కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ న్యూ ఎంట్రీ క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ కూడా మనం డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్. బ్యాక్ వెళ్ళండి ఒకసారి. /n ఇంటూ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇంటూ మార్క్ ఉంది కదా, నో. /n OB-A7 ఇవ్వండి. OB-A7 ఇది టీ కోడ్ డైరెక్ట్గా వెళ్తున్నాం. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ పైన తీసుకోండి. ఎస్ఏ డాక్యుమెంట్ కంటిన్యూ చేయండి. డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకున్నాం. ఎస్ఏ డాక్యుమెంట్ అనేది వెయిట్కి అలౌ చేస్తున్నాం. కింద చూడండి, అకౌంట్ టైప్ ఫర్ అలౌడ్ అన్నాడు. అకౌంట్ టైప్ ఫర్ అలౌడ్. ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జరే కదా, సో జనరల్ లెడ్జర్ అనేది తీసుకున్నాం. కింద చూడండి, అకౌంట్ టైప్ అలౌడ్. ఇంకా డౌన్కి రండి సార్, ఎస్ఏ డాక్యుమెంట్ అన్నమాట. అదే కేఆర్ అయితే ఏముంటుంది, ఏం తీసుకోవాలి? కేఆర్ అయితే వెండార్. కేఆర్ అంటే వెండార్ ఇన్వాయిస్ అని అర్థం. కేజెడ్ అంటే వెండార్ పేమెంట్. కాబట్టి వాటికి సంబంధించినవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటాం మనం. ఇది ఎస్ఏ. ఎస్ఏ అంటే మీనింగ్ ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్. జిఎల్ డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ కిందకి వస్తుంది. డే టు డే రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం. రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, వాటర్ బిల్ పెయిడ్, ఇవన్నీ కూడా.
సో పైన ఉన్న అసెట్స్ అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు, బట్ చేసుకోకపోయినా ఏమీ కాదు. తర్వాత రైట్ సైడ్ చూడండి, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ. లాస్ట్ లో చూడండి, రైట్ సైడ్ చూడండి, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ అన్నాడు. మనం ఫారెన్ కరెన్సీ ఏమి పోస్ట్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ తీసిన తర్వాత చేస్తాం. తర్వాత ఇది వేరే వాళ్ళు చేశారు, ఈ కాన్ఫిగరేషన్ 19AR అనేది వేరే వాళ్ళది, మంది కాదు. సో ఇట్లా ఉంటే మీకు ఎర్రర్ వస్తుంది కాబట్టి ఇది రిమూవ్ చేసేయండి. 19AR అది రిమూవ్ చేయండి సార్. అక్కడ కాదు సార్, అక్కడ కాదు సార్, కిందకి సార్. EXC రేట్, ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఎక్కడ ఉంది, కిందకి రండి. నా వాయిస్ వినిపిస్తుందా మీకు? హలో హలో, నా వాయిస్ వినిపిస్తుంది కదా మీకు? వినిపిస్తుంది సార్. కిందకి రండి సార్. ఎక్స్చేంజ్ రేట్ టైప్ ఫర్ ఫారెన్ కరెన్సీ డాక్యుమెంట్ అన్నాడు. ఆ 19AR అనేది రిమూవ్ చేయండి. ఇది వేరే వాళ్ళు ఎవరో చేశారు, మంది కాదు ఇది. ఇక్కడ చెక్ చేసుకోవాలి, సేవ్ చేయండి. ఏ డాక్యుమెంట్ అయినా సరే ఇక్కడ ఏమైనా ఫారెన్ కరెన్సీకి సంబంధించి ఉంటే కనుక రిమూవ్ చేసేసి సేవ్ చేసేయండి. ఓకే, రైట్. నెక్స్ట్, సో డాక్యుమెంట్ టైప్స్ అర్థమైందా? డాక్యుమెంట్స్ టైప్స్ క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ నెంబర్ రేంజ్ కూడా ఇచ్చేసాము. సార్ ఇక్కడ ఎక్స్చేంజ్ రేట్ అదే ఫారిన్ కరెన్సీ అంటే అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీనా లేకపోతే ఎలా సార్? అది అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీ కాదండి, ఇది కంపెనీ కోడ్ కరెన్సీ అవుతుంది. మనం ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసినప్పుడు మనం సపరేట్ గా ఇక్కడ ఏదైతే మన కాన్ఫిగరేషన్ చేస్తామో అది ఇక్కడ అసైన్ చేస్తాం. అది మీకు నెక్స్ట్ క్లాస్ లో మీకు అర్థమవుతుంది. అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీ కాదు, అంటే అదర్ దాన్ కంపెనీ కోడ్ కరెన్సీ అవుతుంది, కానీ మనము ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసిన తర్వాత కొన్ని కాన్ఫిగరేషన్స్ చేస్తాం, వాటికి సంబంధించి ఇక్కడ లింక్ చేస్తాం అనమాట. అంటే స్టాండర్డ్ ట్రాన్సాక్షన్ అట్ యావరేజ్ రేట్ అంటారు, అది సపరేట్ గా క్లాస్ లో చెప్తాను, అది మీకు ఇక్కడ యాడ్ అవుతుంది. అది ఓకే, అది ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ అండి, కంప్లీట్ గా సపరేట్ గా చేస్తాం మనం. అది లాస్ట్ లో మీకు అర్థమవుతుంది, అది ఇక్కడ యాడ్ చేద్దాం. మీకు ఇప్పుడు కాదు, టైం ఉంది, ఇంకా ఒక 10 క్లాసెస్ అయిన తర్వాత ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ సంబంధించి ఏది చేస్తున్నా సరే ఈ డాక్యుమెంట్ కి అసైన్ చేయాలి మనం. అది వేరే వాళ్ళు చేశారు, అందువల్ల మీకు ఎఫెక్ట్ అవ్వకూడదని రిమూవ్ చేశాం. వెళ్ళండి, షీట్ ఓపెన్ చేయండి, కాన్ఫిగరేషన్స్ ఓపెన్ చేయండి. సో ఇవన్నీ చేసేసాం మనం, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇంకో షీట్ ఉంది కదా, గ్లోబల్ సెట్టింగ్స్. చూడండి, ఇక్కడ మనం ఏం చేసాము, డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ OBA7 లో డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసాం. SA డాక్యుమెంట్, DR డాక్యుమెంట్, DZ డాక్యుమెంట్, ఇవన్నీ చెక్ చేసాం. SA డాక్యుమెంట్ అంటే జనరల్ లెడ్జర్ పోస్టింగ్ అని అర్థం. K అంటే వెండార్ ఇన్వాయిస్, KR అంటే. KZ అంటే వెండార్ పేమెంట్, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్, DZ అంటే కస్టమర్ పేమెంట్, A అంటే అసెట్ అకౌంటింగ్. అవన్నీ చేసాం. ఓకే, తర్వాత ఏం చేసాము, నంబర్ రేంజ్ ఇచ్చేసాం. FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ లో ఇవ్వాలి యాక్చువల్ గా, కానీ మనం డైరెక్ట్ గా ఇచ్చేసాం. ఓకే, మన OBA7 నుంచి డైరెక్ట్ యాక్సెస్ ఉంది, అందువల్ల FBN1 లో నంబర్ రేంజ్ కూడా ఇచ్చాం. ఎగ్జాంపుల్ మనం ఇచ్చిన నంబర్ రేంజ్ చెక్ చేద్దాం, వెళ్ళండి. FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ /n FBN1 ఎంటర్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ లోకి వెళ్ళండి. ఇంటర్వెల్స్ చూసారా, ఇవి మనం క్రియేట్ చేసిన నంబర్ రేంజ్. FBN1 ద్వారా కూడా ఇవ్వచ్చు, కానీ OBA7 ద్వారా చేస్తే ఏమవుతుందంటే మీకు క్లారిటీగా ఉంటుందని మనం డైరెక్ట్ గా చేస్తాం. నెక్స్ట్ క్లాసెస్ లో FBN1 ద్వారా కూడా కొన్ని నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేద్దాం. నంబర్ రేంజ్ క్రియేట్ చేసాము, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్స్ టైప్ గురించి కూడా డిస్కస్ చేసాం. డాక్యుమెంట్స్ అంటే తెలుసు కదా, డాక్యుమెంట్ టైప్ అనేది ఏం చేస్తుంది, క్లాసిఫైయింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ. ఒక అకౌంటింగ్ ఎంట్రీని డాక్యుమెంట్ టైప్ అనేది క్లాసిఫై చేస్తుంది. క్లియర్ కదా? నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. అలాగే వన్ మోర్ థింగ్, ఇంకోటి కూడా మనకి మీకు తెలియాలి. ఇక్కడ ఓపెన్ చేయండి, ఒక MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. మనం ఏమేమి డాక్యుమెంట్స్ ఉపయోగించాం, ఎగ్జాంపుల్ SA ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి. SA ఉపయోగించాం. తర్వాత ఎంటర్ చేయండి కింద. తర్వాత KR అంటే వెండార్ ఇన్వాయిస్. నెక్స్ట్ KZ వెండార్ పేమెంట్. నెక్స్ట్ DR అంటే కస్టమర్ ఇన్వాయిస్. DZ
కస్టమర్ పేమెంట్. ఏ అంటే ఏ అసెట్ అకౌంటింగ్. చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి, ఎస్ కనిపిస్తుంది, కే డి ఏ. ఇవన్నీ ఏంటి మీకు తెలుసా? ఎస్ గురించి, కే గురించి, డి గురించి డిస్కస్ చేసాం మనం ఇంతకు ముందు. మీకు గుర్తుందా? ఎక్కడ చేసాము? ఎక్కడ చేసాం? ఎస్ఏపిలోకి వెళ్ళండి, OB52 వెళ్ళండి. OB52 ఇక్కడ చూడండి. ఓ పంచ ఇన్వెంటరీకి వెళ్ళండి. ఇక్కడ సెకండ్ ఏ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకి? ఏ అంటే అసెట్స్. మన అసెట్ అకౌంటింగ్ సంబంధించిన డాక్యుమెంట్ దేంతో స్టార్ట్ అయింది? ఏతో స్టార్ట్ అయింది. డి అంటే మీనింగ్ ఏంటి? డిఆర్ డిజెడ్ అంటే కస్టమర్. కేఆర్ కేజెడ్ వెండార్ కి సంబంధించింది. ఎం అంటే మెటీరియల్, మనకు సంబంధం లేదు, తర్వాత అది. తర్వాత ఎస్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్. మీకు నేను చెప్పాను ఏడికేఎంఎస్ అనేది మనం తీసుకున్నాం ఇంతకు ముందు. ఏడికేఎంఎస్. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్. ఇవన్నీ క్రియేట్ చేసాం మనం. అకౌంట్ టైప్. ఏ అంటే ఏంటి? అసెట్ సంబంధించింది. ఏ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం కదా, అలాగే డిఆర్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం, అంటే కస్టమర్ కి సంబంధించి డిఆర్ డిజెడ్. కేఆర్ కేజెడ్ క్రియేట్ చేసాం, అంటే వెండర్ కి సంబంధించింది. ఎస్ అనేది కూడా తీసుకున్నాం. ఎస్ఏ డాక్యుమెంట్ అంటే ఏంటి? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ అని అర్థం. క్లియరా? ఇక్కడ నుండి ఇది ఇక్కడ మీకు ఇది చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఆ డాక్యుమెంట్స్ గురించి కూడా. అది ఏ డాక్యుమెంట్ అనేది ఎలా అకౌంట్ టైప్. ఇక్కడ అకౌంట్ టైప్ ఏదైతే ఉందో వాటిని బేస్ గా చేసుకుని మనం డాక్యుమెంట్స్ టైప్ అనేది ఉంటుంది. ఆ డాక్యుమెంట్ టైప్స్ ని బేస్ గా చేసుకుని నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకే, క్లియర్ కదా? ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఏడికేఎంఎస్. ఏ అంటే ఏంటి? ఇంటర్వ్యూ క్వశ్చన్. డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్స్. ఈ వి అనేది యూజ్ చేయట్లేదు, నాట్ రిక్వైర్డ్, బట్ ఇవి నేను చెప్పినవి మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ మీరు వి అంటే గుర్తుపెట్టుకోండి, మనం ఏం ఇవేమి యూజ్ చేయము, బట్ మీకు అవసరం అయితే తర్వాత చూద్దాం. ఓకే, క్లోజ్ చేయండి. సో మనం డాక్యుమెంట్స్ టైప్ క్రియేట్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్స్ కి టైప్ సంబంధించిన నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. నంబర్ రేంజ్ ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు ఎస్ఏ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇచ్చాం, ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ప్రతి డాక్యుమెంట్ కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్టెప్ ఏమని చూడండి. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. టాలరెన్స్ గ్రూప్ అంటే మీనింగ్ ఏంటి? టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్ అని చెప్తారు. ఒక ఎంప్లాయీ, ఎగ్జాంపుల్ రవి అనే ఒక పర్సన్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే అతనికి ఆథరైజేషన్ ఇవ్వాలి. ఆథరైజేషన్ అనేది ఇస్తారంటే ఎట్లా? మీకు ఆథరైజేషన్ ఎలా వస్తుంది? మీ యూజర్ నేమ్ అనేది, మీకు యూజర్ ఉంటుంది, ఎస్ఏపి లాగిన్ చేయాలంటే ఏముంటుంది? యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. ఆ యూజర్ నేమ్ అనేది ఈ టాలరెన్స్ గ్రూప్ లో అసైన్ చేయాలి. చేస్తేనే మీకేమవుతుంది? మీకు ఆథరైజేషన్ అనేది వస్తుంది. అందువల్ల టాలరెన్స్ గ్రూప్ అంటే ఏంటి? టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్ అంటారు. ఒక ఎంప్లాయీ ట్రాన్సాక్షన్ చేయాలన్నా, డాక్యుమెంట్స్ పోస్ట్ చేయాలన్నా ఆథరైజేషన్ అనేది ఉండాలి. మీకు ఆథరైజేషన్ లేకుండా మీరు చేయలేరు. టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్ అంటారు. క్లియర్ కదా? వెళ్ళండి, ఎస్ఏపిలోకి వెళ్ళండి. ఈ టాలరెన్స్ గ్రూప్స్ టోటల్ గా 4 ఉంటాయండి. మీకు తర్వాత చెప్తాను, రేపు మార్నింగ్ చెప్తాను. ఎస్పిఆర్ఓ, ఐఎంజి. మీరు డైరెక్ట్ గా టీ కోడ్ కూడా వాడచ్చు. OVA7 డైరెక్ట్ గా టీ కోడ్, మీరు టాలరెన్స్ మీరు ఇది ఏ కాన్ఫిగరేషన్ చేస్తుంటే వాటికి సంబంధించిన టీ కోడ్ కూడా ఉపయోగించవచ్చు డైరెక్ట్ గా. నేను పాత్ ద్వారా వెళ్తున్నాను. నంబర్ రేంజ్ కి OVA7, అట్లా దేనికి సంబంధించిన అది వాడచ్చు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఎవరికి వచ్చారు? ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, జనరల్ లెడ్జర్ అకౌంటింగ్ న్యూ, బిజినెస్ ట్రాన్సాక్షన్,
ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్, ఓపెన్ ఐటమ్ క్లియరింగ్ ఉందా? ఓపెన్ ఐటమ్ క్లియరింగ్. నెక్స్ట్ క్లియరింగ్ డిఫరెన్సెస్, క్లియరింగ్ డిఫరెన్సెస్, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్, సెకండ్ వన్ అది జిఎల్ అకౌంట్ ఉంది, సెకండ్ వన్. సో టీ కోడ్ ఎలా చెక్ చేస్తారు? అడిషనల్ ఇన్ఫర్మేషన్, టీ కోడ్ ఏమో చూడండి, OBA4 డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్. ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది ఎంప్లాయీస్ కి ఆథరైజేషన్ ఇస్తుంది. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. ఇన్వెంటరీకి వెళ్ళండి, ఇన్వెంటరీ. టాలరెన్స్ గ్రూప్ అనేది ఒకటి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓన్లీ మనం కంపెనీ కోడ్ ఒకటి ఇచ్చామనుకోండి. ఎగ్జాంపుల్ మీ కంపెనీ కోడ్ ఏమంటే చెప్తాను కింద. ఈ కంపెనీ కోడ్ ఏంటి? MR11. కంపెనీ కోడ్ ఇచ్చాం అంటే కంపెనీ కోడ్ లెవెల్లో కూడా చేయొచ్చు. కంపెనీ కోడ్ ఇచ్చారు కదా. తర్వాత అమౌంట్ ఫర్ డాక్యుమెంట్ 9 9 తీసుకోండి, అక్కడ 9 9 క్రింద కూడా 9 9 ఇవ్వండి. నెక్స్ట్ క్యాష్ డిస్కౌంట్ ఫర్ లైన్ ఐటమ్ అన్నాడు. డిస్కౌంట్స్ ఏమన్నా అప్లికబుల్, మాక్సిమం ఎంత తీసుకోవచ్చు? ఎగ్జాంపుల్ ఒక 5% తీసుకుందాం, 5% ఇవ్వండి. క్రిందకి రండి, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ దగ్గర 100 తీసుకోండి, కింద కూడా 100. రైట్ సైడ్ అండి 5% ఇవ్వండి. ఇది యాక్చువల్గా సాక్రిఫైస్ అమౌంట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకుంటాము. ఇవ్వండి 5. ఓకే, వెయిట్ చేయండి చెప్తాను, మీరు ఎంటర్ చేయకండి. సో ఇట్లా ఇచ్చాం. సో ఇదేంటి? కంపెనీ కోడ్ లెవెల్లో టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇలా ఇస్తే ఏమవుతుందంటే మీ యూజర్ నేమ్ కి టాలరెన్స్ గ్రూప్ అసైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ కంపెనీ కోడ్ లో ఎవరైనా సరే అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయొచ్చు. అంటే డైరెక్ట్ అనమాట, ఎవరైనా చేయొచ్చు కంపెనీ కోడ్ లెవెల్లో టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేస్తే. అంటే గ్రూప్ నేమ్ ఏమి ఉండదు, డైరెక్ట్ గా కంపెనీ కోడ్ కి ఇలా చేసేస్తున్నాం, ఎవరైనా చేసేయచ్చు. సో ఇలా కాకుండా గ్రూప్ లెవెల్ అంటే ఏంటి? ఒక టాలరెన్స్ గ్రూప్ ఒకటి ఇవ్వండి, చెప్తాను, నేమ్ ఇవ్వండి. గ్రూప్ దగ్గరికి వెళ్ళండి, MRTG అంటే గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. సేవ్ చేయండి. కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయాలి యాక్చువల్గా మీరు. ఓకే, కంటిన్యూ చేయండి. చూసారా? ఎంటర్ చేసినా సేవ్ చేయండి ఏదైనా సరే. చూసారా? టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ టాలరెన్స్ గ్రూప్ అనేది మన యూజర్ నేమ్ కి అసైన్ చేయాలి. అసైన్ చేస్తేనే మీరు అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు సెకండ్ కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు. సెకండ్ కంపెనీ కోడ్ కూడా ఇదే టాలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వండి, వేరేది మార్చకండి, కొత్త వేరేగా ఇవ్వకండి. ఇప్పుడు MRTG క్రియేట్ చేశారు, మీరు ప్రాక్టీస్ కోసం ఇంకొక కంపెనీ కోడ్ క్రియేట్ చేశారు, దానికి కూడా MRTGనే ఇవ్వండి, వేరేది ఇవ్వకండి. ఎందువల్ల? ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ క్లాసెస్ లో. ఫ్యూచర్ లో ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు, సబ్సిడరీ కంపెనీ ట్రాన్సాక్షన్స్ అంటారు. సో ఇవి చేయాలంటే టాలరెన్స్ గ్రూప్ అనేది ఒకటే ఉండాలి. మీరు ఇక్కడ ఫస్ట్ కంపెనీ కోడ్ కి ఒక టాలరెన్స్ గ్రూప్, సెకండ్ కంపెనీ కోడ్ కి 1 మోర్ టాలరెన్స్ గ్రూప్ ఇస్తే ఏమవుతుందంటే మళ్ళీ ఫస్ట్ నుండి సెట్టింగ్స్ అన్ని కొన్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది, టైం తీసుకుంటుంది, ఒక 15 to 20 minutes ఎక్స్ట్రా వర్క్ చేయాలి. అందువల్ల ఏంటంటే మీరు ఎన్ని కంపెనీ కోడ్స్ అయినా క్రియేట్ చేయండి, ప్రాక్టీస్ పర్పస్ సేమ్ టాలరెన్స్ గ్రూప్ అనేది ఇవ్వండి, ఒకటే ఇదే మెయింటైన్ చేయాలి. మీరు చేస్తే ఏమవుతుందంటే మీకు ఇంటర్ కంపెనీ ట్రాన్సాక్షన్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది టాలరెన్స్ గ్రూప్ క్రియేట్ చేసాం. టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇవ్వడానికి టాలరెన్స్ గ్రూప్ అనేది ఉపయోగపడుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్. నేను తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, నోట్స్ చెప్తాను కదా, ప్రతి ఫీల్డ్ కూడా ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. ఓకే, బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ GL అకౌంట్స్ OBA0. ఇది తర్వాత చేద్దాము. ఎందువల్ల అంటే ఒక ఎర్రర్ ఫామ్ అవుతుంది. ఎర్రర్ వచ్చినప్పుడు మీకు చెప్తాను నేను. చాలా సింపుల్, ఇది చాలా సింపుల్ అనమాట. OBA0 అనేది నెక్స్ట్ తర్వాత మీకు ఎర్రర్ ఫామ్ అవుతుంది, టాలరెన్స్ ఎర్రర్ అంటారు. పైన ఆల్రెడీ చేశాం కాబట్టి టాలరెన్స్ ఎర్రర్ కనిపించదు మనకి.
సో 11th కాన్ఫిగరేషన్ అవాయిడ్ చేస్తున్నాను. ఎందువల్ల? టాలరెన్స్ గ్రూప్ అనేది మనం సపరేట్గా ఇప్పుడు ఈ గ్రూప్ అనేది క్రియేట్ చేయట్లా. ఎర్రర్ ఫామ్ అయినప్పుడు చేద్దాం. మీకు ఎర్రర్ ఎలా ఉంటుందో కూడా, ఎర్రర్స్ కూడా తెలియాలి కదా మీకు. కొన్ని ఎర్రర్స్ వస్తాయి, అవన్నీ మనం చేస్తాం. సో ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. కాబట్టి OBA0 ట్రాన్సాక్షన్ ని అవాయిడ్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లాస్లో మీకు ఇది కవర్ అవుతుంది. నెక్స్ట్ assign user to tolerance group. assign user to tolerance group. మనం టాలరెన్స్ గ్రూప్ ని క్రియేట్ చేసాం, MRTG. దాన్ని యూజర్ నేమ్ కి అసైన్ చేయాలి. చేస్తేనే మీకు అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది, లేకపోతే అవ్వదు. అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. ఓకేనా? ఎలా చేయాలో చూద్దాం. వెళ్ళండి. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్, సేమ్ పాత్. ఎస్ఏప్లోకి వెళ్ళండి, బ్యాక్ వెళ్ళండి. assign user to tolerance group OB57 ఎగ్జిక్యూట్ చేయండి. సో మీ యూజర్ నేమ్ గుర్తుందా మీకు? నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీ మీ యూజర్ నేమ్ ఇవ్వండి. మీకు SAP యూజర్ నేమ్ ఇచ్చారు కదా, మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చారు కదా, యూజర్ నేమ్ కంటిన్యూ చేయండి. ఎక్కడ ఇచ్చారు? రాలేదు. నివెంట్రీకి వెళ్ళండి. నివెంట్రీస్ ఇప్పుడు ఇవ్వండి. మీ యూజర్ నేమ్ ఇవ్వండి. ఇక్కడ నెంబర్స్తో పాటు ఇవ్వాలి, రాంగ్ ఇవ్వకూడదు. రాంగ్ ఇస్తే మీరు అకౌంటింగ్ ఎంట్రీని పోస్ట్ చేయలేరు. 29 యూజర్ 61. మన టాలరెన్స్ గ్రూప్ ఏంటి? మన టాలరెన్స్ గ్రూప్ ఏంటి? MRTG. చూసారా? ఇక్కడ ఏం చేస్తాం మనం? మన యూజర్ నేమ్ కి టాలరెన్స్ గ్రూప్ ని అసైన్ చేస్తున్నాం. టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్. మీ యూజర్ నేమ్ కి మీ టాలరెన్స్ గ్రూప్ అనేది అసైన్ చేసి ఉంటేనే మీరు డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి ఎలిజిబుల్, లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎండ్ యూజర్స్ చాలా మంది జాయిన్ అవుతారు కంపెనీలో. వాళ్ళ యూజర్ నేమ్ అనేది, వాళ్ళ యూజర్ నేమ్ కి టాలరెన్స్ గ్రూప్ అనేది యాడ్ అయి ఉండాలి. ఓకే, సేవ్ చేయండి. టాలరెన్స్ గ్రూప్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి. ఇస్తేనే మీకు అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ చేయగలుగుతారు, మీకు ఆథరైజేషన్ అనేది వస్తుంది, లేకపోతే రాదు. టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్. టాలరెన్స్ గ్రూప్ ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ నోట్స్ చెప్తాను, ప్రతిదీ నోట్స్ చెప్తాను, మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్, కంపెనీ కోడ్ గ్లోబల్ డేటా అన్నారు. అంటే ఏంటి? మీ కంపెనీ కోడ్కి సంబంధించిన కంప్లీట్ డేటా అంతా కూడా మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మనం OBY6కి వెళ్ళొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. వెళ్ళండి. మీరు OBY6 మీకు తెలుసు ఆల్రెడీ. షార్ట్ కట్ కీస్ యూజ్ చేసి ఎలా వెళ్ళాలో తెలుసు మీకు. బట్ పాత్ ద్వారా వెళ్దాం. బ్యాక్ వెళ్ళండి. బ్యాక్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫస్ట్ నుంచి రండి, పైకి వెళ్ళండి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, గ్లోబల్ పారామీటర్స్ ఫర్ కంపెనీ కోడ్. పైననే ఉంది కదా, అదంతా బ్యాక్ వెళ్ళిపోండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బ్యాక్ వెళ్ళాలి. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, గ్లోబల్ పారామీటర్స్ ఫర్ కంపెనీ కోడ్, ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్. ఫస్ట్ వన్ ఎంటర్ గ్లోబల్ పారామీటర్స్. కీ కోడ్ తెలుసు కదా, OBY6. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. MR11 కంటిన్యూ చేయండి. డబుల్ క్లిక్ చేయండి, పైన ఉంది చూడండి, అది మీ కంపెనీ కోడ్. గ్లోబల్ పారామీటర్స్ అంటే మీరు ఏమేమి కాన్ఫిగరేషన్ చేశారనేది ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీ కంపెనీ కోడ్ తెలిస్తే చాలు. డబుల్ క్లిక్ చేయండి, MR11 పైన డబుల్ క్లిక్ చేయండి. ఇవి మనం క్రియేట్ చేసినటువంటి కాన్ఫిగరేషన్స్. మీ కంపెనీ కోడ్ ఏంటి? పైన చూడండి, MR11. కరెన్సీ, కంట్రీ అంటే IN. దిస్ కంపెనీ కోడ్ బిలాంగ్స్ టు ఇండియా. కరెన్సీ INR.
లాంగ్వేజ్ ఇంగ్లీష్, లాంగ్వేజ్ ఇంగ్లీష్. కంపెనీ, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఏంటి? కింద చూడండి, కంపెనీ ఉంది, కిందకి రండి. ఎంఆర్ఎఫ్జి అనేది మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ, మెడ్రాస్ రబ్బర్ ఫ్యాక్టరీ, ఎంఆర్ఎఫ్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తాం. తర్వాత మీ క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీరు ఏం క్రియేట్ చేశారు? ఎంఆర్సిఏ. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏం చేశారు? ఎంఆర్ తీసుకున్నాం మనం. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం క్రియేట్ చేశారు? ఎంఆర్ఎఫ్వి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఎంఆర్పివి. ఇవన్నీ మనం చేసినటువంటి కాన్ఫిగరేషన్స్. దీన్ని ఏమంటారు? గ్లోబల్ పారామీటర్స్ అంటారు, గ్లోబల్ పారామీటర్స్. ఓకేనా? సార్ ఇక్కడ డైరెక్ట్ ఎడిట్ చేసుకోవచ్చా సార్ మనం? ఎడిట్ మీరు ఎందుకు చేస్తారండి? ఎడిట్ ఇది ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. ఎడిట్ ఏం చేయకూడదు. ఎడిట్ చేస్తే మీకు ఎంట్రీస్ పోస్ట్ అవ్వండి. ఎడిట్ ఎలా చేస్తారు? మనం అన్ని కంపెనీ కోడ్కి కంపెనీది అసైన్ చేయాలి, వేరేగా ఎలా చేస్తారు? కాదు సార్, ఇప్పుడు ఒకవేళ రెండు వేరే వేరే ఇవ్వలేము. ఎంఆర్ఎఫ్ఈ ఉంది కదా, నెక్స్ట్ కూడా ఎంఆర్ఎఫ్ఈ అని ఏదైనా ఇచ్చినాము. మార్చొద్దండి, ఏం మార్చొద్దు, స్టాండర్డ్ గా ఉంచండి. మీ కంపెనీ కూడా సంబంధించితే మీకు ఉండాలి, వేరే ఎందుకు యాడ్ చేస్తారు? మీరు ఆటోమేటిక్గా పిక్ అవుతుంది, అది మీరు ఏమి చేయకండి అట్లా. ఓకే సార్, ఓకే. ఓకే, ఇవన్నమాట. సో కంప్లీటెడ్ కదా? 1 minute. నేను మీకు ఒకటి ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. మనం గ్లోబల్ పారామీటర్స్ చెప్పాను కదా మీకు. గ్లోబల్ పారామీటర్స్, పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు వీటిని. గ్లోబల్ పారామీటర్స్ అంటే మీనింగ్ ఏంటి? పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. మనం ఇంకా కొన్ని క్రియేట్ చేయాలి, ఇంకా గ్లోబల్ పారామీటర్స్ కంప్లీట్ అవ్వలేదు. 1 minute. సో నెక్స్ట్ చూడండి, ఇంకా వీటిలో ఏమేమి వస్తాయి చూద్దాం. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ పోస్ట్ చేశాను, ఓపెన్ చేయండి. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే మీనింగ్ ఏంటి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ యాక్చువల్గా ఎస్ఏపిలో మనకి 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి కూడా పిల్లర్స్ ఆఫ్ ది ఎస్ఏపి. ఎస్ఏపికి పిల్లర్స్ లాంటివి అనమాట. మీరు ఏదైనా చేయండి, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేది చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో చూడండి, ఇక్కడ ఏమేమి ఉన్నాయి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? ఇది ఇంటర్వ్యూకి వచ్చిన. హౌ మెనీ టైప్స్ ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ఎస్ఏపి? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇలా 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అనేవి ఉంటాయి ఎస్ఏపిలో. 3 types ఆఫ్ ది చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉన్నాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్, కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్, వాట్ ఈస్ మీన్ బై ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్? ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక కంపెనీ కోడ్ లెవెల్లో డే టు డే ట్రాన్సాక్షన్ చేయడానికి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే టాటా గ్రూప్ లో, టాటా అనేది ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ. టాటా గ్రూప్ లో ఒక 10 కంపెనీ కోడ్స్ ఉన్నాయి. ఈ కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేస్తారు, అంటే మిక్స్ చేసేసి కన్సాలిడేషన్ చేయడానికి గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, వాట్ ఇట్ మీన్ బై కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్? మీకు మొత్తం ఇంగ్లీష్ లో నోట్స్ చెప్తాను, మీకు డోంట్ వరీ. తెలుగులో చెప్తే మీకు అర్థమవుతుంది, ఇంగ్లీష్ లో నోట్స్ చెప్తాను అన్ని కూడా. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవుతారు. ఎగ్జాంపుల్, ఇండియాలో ఉంటే ఇండియాలో ట్యాక్సేషన్ సిస్టమ్ అంతా ఒక రకంగా ఉంటుంది, యుఎస్ లో ఒకలా ఉంటుంది. అంటే ఒక కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక కంట్రీ లీగల్ ని ఫాలో అవడానికి ఈ కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. టోటల్ గా 3 types ఆఫ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఉంటాయి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఫర్ డే టు డే ట్రాన్సాక్షన్స్ ఎట్ కంపెనీ కోడ్ లెవెల్ అని చెప్పాలి. కంపెనీ కోడ్ లెవెల్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ చేయడానికి ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో ఉన్నటువంటి కంపెనీ కోడ్స్ అన్ని కూడా క్లబ్ చేసేసి
ఫైనల్ గా టాటా గ్రూప్ కి ఎంత బెనిఫిట్, ఎంత ఇన్కమ్ వచ్చింది, ప్రాఫిట్ ఎంత, లాస్ ఎంత, ఇవన్నీ తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది హై లెవెల్ రిపోర్టింగ్ పర్పస్. తర్వాత కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఒక కంట్రీ యొక్క లీగల్ ని ఫాలో అవడానికి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ చేయాలి. టోటల్ గా 1 అవర్ పడుతుంది. రేపు మార్నింగ్ మనం కాన్ఫిగరేషన్స్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ అకౌంటింగ్ ఎంట్రీ కూడా పోస్ట్ చేస్తాం. ఇవన్నీ రేపు చెప్తాను మీకు. ఇవి గుర్తుపెట్టుకోండి. 3 types of chart of accounts. How many types of chart of accounts available in SAP? 3 types of chart of accounts only. Operative chart of account, group chart of account, country specific chart of account. Operative chart of accounts means whatever transactions we did every day, like day-to-day transactions, monthly transactions, yearly transactions, it will comes under operative chart of account. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అంటే గ్రూప్ ఆఫ్ కంపెనీ లెవెల్లో చేసే ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా గ్రూప్ చార్ట్ ఆఫ్ అకౌంట్ కిందకి వస్తుంది. కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ఇట్ విల్ బి ఫాలో ది కంట్రీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, టాక్సేషన్స్, వాటికి ఉపయోగపడుతుంది. మీకు ఇంగ్లీష్తో నేను నోట్స్ చెప్తాను, మొత్తం కూడా ప్రిపేర్ చేస్తుంది, మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాను, మీకు అర్థమవుతుంది. సో ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనం క్రియేట్ చేస్తాం. చాలా సింపుల్గా ఉంటాయి, ఈజీగా ఉంటుంది. రేపు మార్నింగ్ మనం డాక్యుమెంట్ కూడా ఎంట్రీ పోస్ట్ చేద్దాం. సో ఎన్ని క్లాసెస్ అయినాయి మనకి ఇప్పటి వరకు? 6 or 7 అనుకుంటా కదా. ఓకే, 8 అంటే కరెక్ట్ గానే వస్తున్నాం. ఈ రోజుతో రేపటితోటి 9 అవుతుంది. 9 క్లాసెస్ కి మనం రేపు డాక్యుమెంట్ ఎంట్రీ పోస్ట్ చేసి వస్తాం. ఓకే, సో రేపు మార్నింగ్ మనం ఇవన్నీ చేద్దామండి. క్లియర్ కదా? అర్థమైంది అందరికి? ఎస్ సార్. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు టాలరెన్స్ ఇస్ నథింగ్ బట్ లైక్ యాక్సెస్, గ్రాంటింగ్ యాక్సెస్, రైట్ సార్? ఏంటండి? టాలరెన్స్ ఇస్ నథింగ్ బట్ ప్రొవైడింగ్ యాక్సెస్, వి కెన్ సే, రైట్? ఎస్. ఇట్ ఈస్ ఆథరైజేషన్ కంటెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేసాము, లోకేష్ గారి యూజర్ ఐడికి టాలరెన్స్ గ్రూప్ ని అసైన్ చేసాం. అసైన్ చేయకపోతే మీకు డాక్యుమెంట్ ఎంట్రీస్ ట్రాన్సాక్షన్ చేయడానికి అలౌ చేయదు. సో దట్ ఈస్ ద రీజన్ టాలరెన్స్ కంటెంట్స్, ఆథరైజేషన్ కంటెంట్. టాలరెన్స్ అంటే అనేది, టాలరెన్స్ గ్రూప్ అనేది an ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్. ఒక ఎంప్లాయీకి ఆథరైజేషన్ ఇస్తుంది టాలరెన్స్ గ్రూప్ అనేది. ఓకే, క్లియరా? ఎస్ సార్, ఎస్. సార్ ఇంకా క్వశ్చన్, ఇప్పుడు టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ కాకుండా టాలరెన్స్ గ్రూప్ ఫర్ జిఎల్ అకౌంట్స్ కూడా ఉంది. ఇప్పుడు మనం టాలరెన్స్ గ్రూప్ ఫర్ ఎంప్లాయీస్ ని క్రియేట్ చేసి ఇప్పుడు అలాగే జిఎల్ అకౌంట్ కూడా క్రియేట్ చేస్తాం సార్ జనరల్ రియల్ టైంలో. చేస్తామండి, చేయాలి. ఓకే, అంటే ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఈ అన్ని జిఎల్ అకౌంట్స్ కి యాక్సెస్ ఇవ్వకుండా కొన్ని లిమిటెడ్ గా ఇస్తాం అనమాట. ఇప్పుడు ఏఆర్ లో ఉన్నప్పుడు ఏఆర్ లోకే ఇస్తాం. ఓకే, యాక్చువల్గా ఏంటంటే టాలరెన్స్ గ్రూప్స్ కూడా చాలా క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రవి అనే పర్సన్ కొత్తగా జాయిన్ అయ్యారు. ఆయనకి డాక్యుమెంట్ లెవెల్ లిమిట్ అనేది ఎంత ఉంటుంది? ఎగ్జాంపుల్ ఒక 1 lakh ఉంటుంది. సో అతనికి ఆ 1 lakh ఉన్న లిమిట్ ఉన్న టాలరెన్స్ గ్రూప్ ని అసైన్ చేస్తారు. ఇంకొక శ్రీరామ్ ఉన్నాడు, ఆయనకి ఒక 20 lakhs వరకు లిమిట్ ఉంటుంది. ఆయనకి ఒక టాలరెన్స్ గ్రూప్ అన్నమాట. అట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ది టాలరెన్స్ గ్రూప్స్ కూడా క్రియేట్ చేస్తారు. ఓకే సార్. మనం మీకు ఒకటి నేర్చుకుంటే ఆ తర్వాత మీకు అర్థమవుతుంది ఈజీ. ఇప్పుడు అవి కూడా మనం యాడ్ చేస్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. రైట్ సార్, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? వెండర్ అకౌంట్, సారీ, గో అహెడ్ ప్లీజ్. చెప్పండి సార్. ఇది ఎస్ఏ డాక్యుమెంట్ మీద రీసెంట్ గా నేను వర్క్ చేసేటప్పుడు యాక్చువల్లీ నేను ఒక డాక్యుమెంట్ నేను పోస్ట్ చేశాను సార్, ఒక జిఎల్ అకౌంట్ జనరల్ లెడ్జర్. యాక్చువల్ నాకు ఏమైందంటే ఎర్రర్ వచ్చింది, ఎస్ఏ లిమిటెడ్ హ్యాస్ బీన్ క్రాస్డ్ అని. అంటే నేను ఓపీ ఎస్ఏ డాక్యుమెంట్ పాతికెళ్ళినప్పుడు 90 ఉండే సార్. ఫస్ట్ నేను ప్రాక్టీస్ చేసేటప్పుడు 01 పెట్టి ఉండే స్టార్టింగ్ లో, కానీ ఎండింగ్ 90 వచ్చింది సార్. దానికి మళ్ళీ నేను ఏం చేశానంటే జస్ట్ దాని నంబర్ రేంజ్ మళ్ళీ 01 పెడితే మళ్ళీ నాకు జిఎల్ అకౌంట్ పోస్ట్ అయింది సార్ ఎస్ఏ డాక్యుమెంట్. సో అది ఏమన్నా లిమిట్ ఉంటుందా సార్ దానికి? అట్లా లిమిట్ కాదండి. మీకు యాక్చువల్గా ఎస్ఏ డాక్యుమెంట్ కి ఏముండాలి? నెంబర్ రేంజ్ అనేది 01 ఉండాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే డెమో సర్వర్స్ లో లేకపోతే ప్రాజెక్ట్స్ లోకి వెళ్ళినా కూడా చేంజెస్ చేస్తుంటారు. దానివల్ల అటువంటి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. బట్ స్టాండర్డ్ గా ఉండే నెంబర్ రేంజెస్ అనేవి మనం యూజ్ చేయాలి. అక్కడ మీకు ఏమైంది? 0 ఉండాలి, కానీ 19 అనేది ఎవరో చేంజ్ చేశారు. దానివల్ల ప్రాబ్లం అయింది. కానీ మీకు ప్రాజెక్ట్స్ తో ఇట్లా రాదు కదా, ఎట్లా వస్తుంది? యాక్సెస్ ఉండదు కదా, ఎవరు ఏది చేసినా కూడా తెలిసిపోతుంది కదా, ట్రాక్ అవుతుంది కదా ప్రతిదీ. ఏమో సార్, నేను యాక్చువల్లీ ప్రాక్టీస్ చేస్తున్నా రెగ్యులర్ గా. శాండ్ బాక్స్ సర్వర్ ఏమైనా ఇచ్చారా?
లేదు సార్, నేను ఆల్రెడీ తీసుకొని 2 months అయిపోయింది. అలా సో కాదండి, మొన్న శాండ్ బాక్స్ సర్వర్ ఏమైనా ఇచ్చారా? శాండ్ బాక్స్ సర్వర్ లో కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మీకు యాక్చువల్ గా వినండి, ఇప్పుడు మనం ఏ సర్వర్ లో చేస్తున్నాం, యాక్చువల్ గా మనం చేసేది అంతా కూడా కంప్లీట్ గా కంపెనీ ఇప్పుడు ఎస్ఏపి నుంచే వస్తుంది. ఇది ఎడ్యుకేషన్ మాడ్యూల్ లో చేస్తున్నాం. జాబ్ లోకి అవును. వెళ్ళిన తర్వాత కొంతమంది మీ జాబ్ డైరెక్ట్ సర్వర్ యాక్సెస్ ఇవ్వరు, శాండ్ బాక్స్ సర్వర్ కి యాక్సెస్ ఇస్తారు. శాండ్ బాక్స్ సర్వర్ కి ఓకే. సో శాండ్ బాక్స్ సర్వర్ కి యాక్సెస్ ఇస్తారు. అటువంటి అప్పుడు కూడా చేంజెస్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ సర్వర్ లో కూడా చాలా చేంజెస్ చేస్తూ ఉంటారు. అవన్నీ మనం మార్చుకోవాలి, చెక్ చేసుకోవాలి. అదే And సార్ one more thing, రీసెంట్‌గా 2 days బ్యాక్ అది ఎవరో చేంజ్ చేస్తుంటారండి. తర్వాత మీరు చేంజ్ చేసిన తర్వాత అయిపోయింది కదా. నేను మళ్ళీ 01 చేసుకున్నాను. 01 చేసాక కూడా జిఎల్ పోస్టింగ్ అయింది సార్ అది. అవుతుందండి, అంతే. అది చేంజ్ చేయాలంతే. ఓకే సార్. సార్ మీకు డాక్యుమెంట్ టైప్ డాక్యుమెంట్ టైప్ ఇప్పుడు నేను ఎస్ఐకి 1 lakh నుండి 1,90,000 ఫర్ ఎగ్జాంపుల్ 2 lakh ఇచ్చాను మీరు లిమిట్. ఆ ఎంట్రీస్ అన్ని పోస్ట్ అయిపోయినాయి. 2 lakh క్రాస్ అయిపోయింది. సో ఇప్పుడు 2,01,000 నేను మళ్ళీ ప్రాసెస్ చేయాలంటే అప్పుడు మళ్ళీ ఇక్కడ స్టార్టింగ్ వచ్చి ఎడిట్ చేయాలి కదా సార్ అది? యాక్చువల్గా దానికి ఏంటంటే మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుందండి. దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే అలా అవ్వకుండా తీసుకుంటారు. మనకేంటంటే 1 to 10 lakhs ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ట్రాన్సాక్షన్స్ మినిమం 5 lakhs అనుకోండి లిమిట్ అనేది. ఒక 10 lakhs తీసుకుంటారు. దానివల్ల ఆ ప్రాబ్లం రాదు. ఇప్పుడు మీరు అడిగిన వచ్చిన దాన్ని బట్టి ఏంటంటే మళ్ళీ కొన్ని వేరే సెట్టింగ్స్ అనేవి మార్చాల్సి ఉంటుందండి. మాక్సిమం తీసుకోవాలి, మాక్సిమం తీసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు. అది లేదంటే డాక్యుమెంట్ కూడా చేంజ్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఓకే. ఆ లిమిట్ క్రాస్ అయితే మళ్ళీ ఇప్పుడు మన ఫాలో అదే ప్రాసెస్ కాబట్టి వేరే ప్రాసెస్ ఉంటుంది సార్? చేయొచ్చు, అలా కూడా చేయొచ్చు. బట్ మాక్సిమం అట్లా మనకు రిపీట్ అవ్వకపోవచ్చు. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ఒక స్టూడెంట్ కి ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చిందండి. ఇన్ఫోసిస్ గ్రూప్ లో వీళ్ళు పోస్ట్ చేస్తున్నారు. నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తాను చూడండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. 23rd బ్యాచ్ పర్సన్ ఉన్నారు. ఈ బ్యాచ్ కదండి మరి 23rd అంటే? సారీ సార్, 20th బ్యాచ్ చాట్ బాక్స్ లో ఉంది చూడండి. చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. ఆయన నాకు కనెక్ట్ అవ్వట్లేదు. కనెక్ట్ అయితే కనుక గ్రూప్ లో యాడ్ చేస్తాను. ఇంకొక ఆయన కూడా ఉన్నారు, జాబ్ వచ్చిన ఆయన. సో జాబ్స్ వచ్చిన వాళ్ళని కూడా నేను మిమ్మల్ని గ్రూప్ లోకి యాడ్ చేస్తాను. ఓకే. ఓకే, ఇంతవరకు క్లియర్ కదండి? మీకు అర్థమైంది కదా? yes from my end sir. ఓకే అండి. సార్ మార్నింగ్ మనం చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఇవన్నీ చేద్దాం. సార్ ఒక లాస్ట్ క్వశ్చన్. ఇందాక అకౌంట్ టైప్స్ లో కాంట్రాక్ట్ అకౌంట్స్ ని మర్చిపోమన్నారు. అంటే యూజ్ చేయట్లేదు సార్ వి అనేది? అది ఇప్పుడు ఏం యూజ్ చేయట్లేదండి. ఓకే. సో ఈ 5 ఎం అంటే మెటీరియల్ ఎం కూడా ఉంది కదా. ఎం అనేది ఏంటంటే ఎంఎం సంబంధించింది. బట్ అవి ఇప్పుడు అవసరం లేదు మీకు. నెక్స్ట్ ఇన్ ద ఫ్యూచర్ లో ఇంకా అడ్వాన్స్ వెళ్ళినప్పుడు మీకు అవసరం అవుతాయి. ఓకే సార్, ఫైన్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ సార్.